హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు 10వ తరగతి అర్హతతో పరీక్షా ఫీజు లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎలా చేసుకోవాలనేది ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. ఎవరైనా స్కిప్ చేసినట్టయితే అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మనకు ఆంధ్ర వాళ్ళు అలాగే తెలంగాణ వాళ్ళు అయితే అందరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు స్టెనోగ్రఫరీ గ్రేడ్ 2 చూసినట్టయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. శాలరీ చూసినట్లయితే మనకు 25,000 నుంచి 81,000 వరకు అయితే మీరు శాలరీ అయితే పే చేస్తారన్నమాట. అలాగే ఇక్కడ ట్యాక్స్ అసిస్టెంట్ చూసినట్లయితే 28 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి శాలరీ చూసినట్లయితే 25,000 నుంచి 81,000 మధ్యలో అయితే మీకు శాలరీ అయితే పే చేస్తారన్నమాట. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చూసినట్లయితే 26 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ 18,000 నుంచి 56,000 వరకు అయితే మీకు శాలరీ అయితే పే చేస్తారన్నమాట. అలాగే ఏజ్ లిమిట్ చూసినట్లయితే మనకు స్టెనోగ్రఫరీ గ్రేడ్ చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ట్యాక్స్ అసిస్టెంట్ కూడా అంతే. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చూసినట్టయితే మనకు 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ ఈ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 10 years అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 10 years ఉన్న ఏజ్ రిలాక్సేషన్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మనకు స్టెనోగ్రఫరీ గ్రేడ్ 2 చూసినట్లయితే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ట్యాక్స్ అసిస్టెంట్ చూసినట్లయితే మనకు డిగ్రీ అయితే పాస్ ఉండాలన్నమాట. అలాగే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చూసినట్లయితే 10th క్లాస్ అయితే పాస్ ఉండాలన్నమాట. ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియాకి సంబంధించిన వాళ్ళైతే జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే పోస్ట్ కోటాలో మనకు జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అథ్లెటిక్స్ చూసుకున్నట్లయితే మెన్ వాళ్ళకైతే 3 పోస్టులు, ఉమెన్ వాళ్ళకైతే 3 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. బ్యాడ్మింటన్ చూసుకున్నట్లయితే 2 పోస్టులు, ఉమెన్ వాళ్ళకి 2 పోస్టులు. అలాగే బిల్డేరియా స్నోకర్స్ చూసినట్లయితే 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. బాస్కెట్బాల్ 4 పోస్టులు. అలాగే బాడీ బిల్డింగ్ చూసినట్లయితే మనకు 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే బ్రిడ్జ్ చూసినట్లయితే 1 పోస్టు. అలాగే ఇక్కడ క్యారమ్స్ చూస్తున్నట్లయితే మనకు 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే ఉమెన్స్ కూడా 1 పోస్టు. చెస్ చూసినట్లయితే 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఉమెన్స్ వాళ్ళకి కూడా 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. క్రికెట్ చూసినట్లయితే 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఫుట్బాల్ చూసినట్లయితే 4 పోస్టులు. హాకీ చూసినట్లయితే 4 పోస్టులు. కబడ్డీ చూసినట్లయితే 4 పోస్టులు. స్వాక్స్ చూసినట్లయితే 1 పోస్టు. అలాగే స్విమ్మింగ్ చూసినట్లయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఫీమేల్స్ వాళ్ళకి కూడా 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. టెన్నిస్ చూసినట్లయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఉమెన్స్ వాళ్ళకి కూడా 2 పోస్టులు. టేబుల్ టెన్నిస్ చూసినట్లయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు మెన్ వాళ్ళకి. అలాగే ఉమెన్స్ వాళ్ళకి 2 పోస్టులు. వాలీబాల్ చూసినట్లయితే 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ మీరు అప్లికేషన్ ఎలా చేసుకోవాలంటే ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ hyderabad.gov. దీని యొక్క అఫీషియల్ పేజ్లో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మనకు 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే పెట్టాలి. అలాగే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఉన్నా కూడా పెట్టచ్చు అనమాట. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా పెట్టాలి. అలాగే ఇక్కడ మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ కూడా పెట్టాలి. స్పోర్ట్స్ గేమ్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే పెట్టచ్చు అనమాట. అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే పెట్టాలన్నమాట. అలాగే ప్రూఫ్ ఐడి పెట్టాలన్నమాట. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్టు, పాన్ కార్డు, ఓటర్ ఐడి పెట్టిన వాళ్ళు కూడా పెట్టచ్చు అనమాట. ఇవన్నీ పెట్టి అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. మీరు ఏప్రిల్ 5వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. అలాగే బయోలో ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, అక్కడ కూడా ఉంటుంది. ఓకే గైస్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్. ఓకే, థ్యాంక్ యూ గైస్ అందరికీ.